మృతదేహాల గుర్తింపు సవాలుగా మారింది. ఎంతమంది మృతి చెందారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది మిస్ అయినట్లుగా ఒకవైపున మంత్రి ప్రకటించారు. అయితే మిస్ అయిన వారికి సంబంధించి ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది మరణించారు, అలాగే ఎంతమంది క్షతగాతులు ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు లాంటి అనేక విషయాలకు సంబంధించి కొంత గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికంఠ రెడ్డి తెలుసుకుందాం. మణికంఠ, ఇంకా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఇప్పటికే ఎంతమంది మరణించారు అనే విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంది, అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరొక వైపున ఇప్పటికే చాలా మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు, కొంతమంది మిస్ అయినట్లుగా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది సమన్వయ లోపం అని చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత ఎగ్జాక్ట్గా కంపెనీలో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ అస్పష్టంగానే మారింది. సుమారుగా 143 మంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ సమాచారం అయితే అందుతుంది. అందులో ఎంత వాస్తవం అనేది కూడా సరిపోల్చాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పటికీ 36 మృతదేహాలను అయితే లభ్యమయ్యాయి. 36 మృతదేహాల్లో సుమారుగా 16 మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు పూర్తయ్యాయి. ఆ డిఎన్ఏ టెస్టుల అనంతరం కూడా బంధువులకు అప్పగించే పనిలో ఉన్నారు. మిగిలిన 20 మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ శాంపిల్స్ని కూడా తీసుకున్నారు. సుమారుగా ఆ రిజల్ట్ రావడానికి సుమారుగా 36 గంటల సమయం పడుతుంది. కాబట్టి బంధువులకు మృతదేహాల బాధితులు ఎవరైతే మరణించారో వాళ్ళ మృతదేహాలు బంధువులకి ఇవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీని మీద ఒక స్పష్టమైన క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 36గా ఉందంటున్నారు. అలాగే ఈ ఘటనలో కొద్దిసేపటి క్రితమే సిగాచి కంపెనీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సుమారుగా 40 మంది మృతి చెందారు, అలాగే 36 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రభుత్వం దగ్గర మాత్రం లెక్కలు కూడా కొంచెం వేరుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రెండు లెక్కలు కూడా వేరువేరుగా ఉన్నాయి. అటు ప్రభుత్వం చెబుతున్న నివేదికలు, అలాగే సిగాజీ పరిశ్రమ ఇస్తున్న నివేదికలు రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ రెండు కూడా అధికారులు పూర్తిగా కూడా దీనిపై కూడా ఒక వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. అయితే నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ వర్షం కారణంగా అయితే అడ్డంకుగా ఏర్పడింది. దీంతో కొద్దిసేపటి క్రితమే ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లోనే మృతదేహాలను ఏవైనా గుర్తించే ఆనవాళ్ళు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ మృతదేహాలు రాగానే ఆ హాస్పిటల్కి అయితే తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి బాధితులకైతే ఇవ్వబోతున్నారు. అయితే బాధితులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఎంతమంది మిస్ అయ్యారనేది ఒక క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు. సో పూర్తిగా కూడా ఎందుకంటే ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళంతా కూడా షిఫ్ట్ టైంలో ఉన్నారో వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి సో ప్రస్తుతానికి అయితే మృతదేహాలను గుర్తించే పనిలో అయితే ఉన్నారు.